మీ పేరు? నా పేరు కన్యాకుమారి అండి. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో, రేపు యోగా దినోత్సవంగా చేస్తున్నారు కదా, మీరు స్త్రీలకు సంబంధించి వాళ్ళ సమస్యలకు సంబంధించి ఏ ఆసనం చూపిస్తున్నారు, దాని ఉపయోగం ఏంటో చెప్పండి. ఇప్పుడు స్త్రీలకు వచ్చేసరికల్లా చాలా సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు ఋతుగన సమస్య ఉంటుంది. ఇప్పుడు మెయిన్ వచ్చేసరికల్లా పీరియడ్ సమస్యలు ఉంటాయి. మెనోపాజిన్ వస్తుంది. అది వచ్చేసరికల్లా 45+ వస్తే ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది. మరి అవి కంపల్సరీగా వచ్చేదే. కానీ ఇంకా మనం అడ్వాన్స్గా ఎక్కువగా టైంకి ఇప్పుడు ఒక 40 ఇయర్స్కి ఇప్పుడే అయిపోతున్నాయి చాలా వరకు. అలా కాకుండా ఇంకా కొంచెం డెవలప్గా ఉండాలంటే మన యోగాసనంలో చాలా ఉన్నాయి. అంటే అన్ని ఆసనాలు మనం చూపించలేము కాబట్టి ఒక బద్ధకోణాసనం ఒకటి ఉంటుంది. అదొకటి వచ్చేసరికల్లా ఇది టైల్స్ కానీ ఇప్పుడు అంతా కూడా చాలా క్లియర్గా బాగుంటుంది అనమాట. నడుము సన్నగా కానీ బాగుంటుంది. దీనిలో వచ్చేసరికల్లా బద్ధకోణాసనంలో వచ్చేసరికల్లా మనం బద్ధకోణాసనం నేను చూపిస్తాను. బద్ధకోణాసనం చూపించిన తర్వాత బటర్ఫ్లై చూపిస్తాను. ఈ రెండు చాలా బాగుంటుందండి లేడీస్కి. ఇంకా చాలా ఉన్నాయి. ఋతుక్రమ సమస్యలు ఇవి రాకుండా వాటిని క్రమబద్ధీకరణలో పెడతాయా? అవును, పెడతాయండి. ఎందుకంటే ఇప్పుడు రాకుండా మాత్రం ఉండవు. అది కంపల్సరీ వస్తుంది. 45-40+ వచ్చేస్తే ఇప్పుడే మెనోపాజ్ వచ్చేస్తుంది. కానీ ఏంటంటే తొందరగా పోకుండా పీరియడ్స్ ఆగిపోవడం మంచిదే కదా, ఎందుకు ఆగకూడదు త్వరగా? ఏమండి దానంతా ఆగితే పర్వాలేదండి. ఇప్పుడు ఎంతమంది ఆపరేషన్స్ ఎంతమంది చేస్తున్నారు, అది జరగకుండా ఉంటుంది. మెయిన్ మనకు కావాల్సింది అదే కదా. లేడీస్కి ఇది ఆపేదంటూ ఉండదండి. అది కంపల్సరీగా ఏదో ఒక ఆగాల్సిందే. కానీ ఏంటంటే మన సిజరిన్స్ దాకా కానీ అట్లా కానీ పోకుండా ఉండటానికి బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది అనమాట. తనంతట తాను ఆగిపోతే చాలా బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు మనము వెళ్ళిపోయి ఆపరేషన్ ఇవన్నీ చేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. అవి కాకుండా ఉండటానికి మనకి యోగా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యోగా చేస్తేనే బాగుంటుంది. బ్రీతింగ్ చేసి అది ఏదైనా సరే బ్రీతింగ్ చేస్తేనే మనకి 100కి 100% రిజల్ట్ వస్తుందండి. బ్రీతింగ్ లేకుండా చేస్తే కనుక ఏది కూడా ఆసనం ఉండదు. ఎంతమంది స్త్రీలకు ఇలాగా, అంటే మీరు ఒక యోగా మాస్టర్గా ఎంతమందికి నేర్పించారు ఇది? నేను ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 100 మంది దాకా నేర్పించానండి. ఇప్పుడు ఈ యొక్క యోగాంధ్ర ద్వారా వచ్చేసరికల్లా నేను చాలా క్లాసెస్కి వెళ్ళాను, చేశాను. మాది వచ్చేసరికల్లా కొత్తపేట అండి, భాస్కర్ డెల్స్ దగ్గర జలకరామయ్య స్కూలు. అక్కడ వచ్చేసరికి 21 days యోగాంధ్ర పెట్టారు. దానికి వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి ఇక్కడ చేశారు. మళ్ళీ అట్లాగే మనకి గాంధీ పార్క్ ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చాము. అన్నీ చేశాను అనమాట. ఇంకా అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఈవినింగ్ పూట కొంచెం టైం పాస్కి ఏంటంటే ఇంట్లో అపార్ట్మెంట్లో కూడా చేశామన్నమాట. అదేంటి నసీర్ సార్ గారు చెప్పారనమాట, యోగా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ సమయం అని కుదిరితే కనుక అక్కడ అందరికీ నేర్పించండి అని చెప్పారు. నాకు ఈ 21 days అదే అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు 21 days దాకా నేను మాత్రం నాకు చేతైనంత వరకు నేను ఎక్కడైనా నేర్పిస్తున్నానండి. ఒక్కసారి స్త్రీలకు ఋతుక్రమానికి సంబంధించి ఒకసారి మాకు ఓకేనండి. 2 ఆసనాలు చూపిస్తాను. భద్రకోణాసనను బటర్ఫ్లై 2 చూపిస్తాను.